మరొక బ్రేకింగ్ చూస్తున్నాం. నార్సింగ్ డ్రగ్స్ కేసులో పోలీసుల విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. డ్రగ్ ఫెడ్లర్లలో 2 నైజీరియన్లను పోలీసులు గుర్తించారు. 13 మంది డ్రగ్స్ కొనుగోలు చేసినట్లుగా సమాచారం అందుతోంది. 13 మందికి డ్రగ్స్ టెస్టులు నిర్వహించగా 6గురికి పాజిటివ్ గా తేలింది. రకుల్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ పైన కేసు నమోదైంది. A6 గా అమన్ ప్రీత్ సింగ్ పేరును నమోదు చేశారు పోలీసులు. కీలక నిందితుడు ఎబుకా సుజీ పరారీలో ఉన్నట్లుగా సమాచారం. కాగా నిందితులకు వైద్య పరీక్షలు పూర్తయ్యాయి. కాసేపట్లో నిందితులను కోర్టులో హాజరుపరచనున్నారు పోలీసులు. రైట్, పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లహరి ద్వారా తెలుసుకుందాం. లహరి, ఆశ, డ్రగ్స్ కేసులో ఇప్పటికే విచారణ ముమ్మరంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఎవరైతే నార్సింగ్ డ్రగ్ కేసులో పోలీసుల విచారణ ముమ్మరంగా కొనసాగుతున్నటువంటి ఈ కేసులో డ్రగ్ పెడ్లర్లతో పాటు 2 నైజీరియన్లు కూడా ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. వీళ్ళందరితో కూడా 13 మందికి కూడా డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు కూడా సమాచారం అందినట్లుగా మనకు తెలుస్తుంది. అయితే 13 మందికి డ్రగ్ టెస్టులు మొత్తం కూడా బ్లడ్ టెస్టులు నిర్వహిస్తే 6గురికి మాత్రమే పాజిటివ్ గా అని తేలింది. అలాగే అందులో రకుల్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ ఉన్నాడని తెలిసింది. అతని పైన కూడా కేసు నమోదు అవ్వడం జరిగింది. సో ఈ పాజిటివ్ వచ్చిన వారిలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్ కూడా ఉన్నాడు. అయితే అమన్ తో పాటు ఇటు మరో 6 మంది కూడా ఉన్నట్లు కూడా తెలిసింది. అయితే ప్రసాద్, అలాగే మధుసూదన్, అంకిత్ రెడ్డి, నిఖిల్ ధావన్ కూడా ఉన్నట్టుగా పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే ఇక అరెస్ట్ అయిన పెడ్లర్లలో 2 నైజీరియన్లు, బ్లెస్సింగ్స్, అలాగే నోహింలతో పాటు లోకల్ పెడ్లర్లు ఎవరైతే ఉన్నారో అల్లం గౌతమ్, వరుణ్ కుమార్, మహబూబ్ షరీఫ్ కూడా ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే వీళ్ళందరినీ కూడా నిందితులను కూడా కాసేపట్లో పోలీసులు కోర్టులో హాజరుపరచనున్నారు. అయితే ఇప్పటికే వారికి వైద్య పరీక్షలు కూడా పూర్తయ్యాయి. ఆ వైద్య పరీక్షల్లో కూడా పూర్తిగా డ్రగ్స్ తీసుకున్నట్లు కూడా తెలిపింది. అయితే అసలు ఈ మళ్ళీ పోలీస్ స్టేషన్ విచారణలో అసలు ఏం జరిగింది, వాళ్ళు ఎక్కడి నుంచి డ్రగ్స్ తీసుకొస్తున్నారో వీటన్నిటిపైన కూడా ముమ్మరంగా విచారణ కూడా చేపట్టే అవకాశం ఉంది. అయితే ఈ డ్రగ్స్ కేసులో విచారణ ముమ్మరంగా కొనసాగుతున్న టైంలో బ్లెస్సింగ్స్ అనే ఒక మహిళ 20 సార్లు కూడా హైదరాబాద్ కు డ్రగ్స్ తీసుకొస్తున్నట్లు కూడా అధికారులు గుర్తించడం జరిగింది. అయితే ప్రధాన నిందితురాలు ఎవరైతే ఉన్నారో బ్లెస్సింగ్ రైలు, అలాగే వీళ్ళు విమానాల్లో ప్రయాణిస్తూ డ్రగ్స్ సరఫరా చేసినట్టుగా కూడా ఇటు పోలీసులకు సమాచారం అందింది. అయితే ఇప్పటి వరకు హైదరాబాద్ కు 20 సార్లు డ్రగ్స్ తీసుకొచ్చినట్లు కూడా పూర్తిగా దర్యాప్తులో వెల్లడైనటువంటి సిచ్యువేషన్. అయితే ఆమెతో పాటు పోలీసులకు చిక్కినటువంటి గౌతమ్ కు అయితే ఇటీవల 13 లక్షల కమిషన్ కూడా అందినట్లు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే ఈ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి కూడా 7 నెలల్లో కూడా 2.6 కిలోల కొకైన్ కూడా సరఫరా చేసినట్లు మన హైదరాబాద్ కి కూడా ఒక అంచనా ప్రకారం పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే ఇతను ఎవరైతే నైజీరియన్ అనే మహిళ పేరుతో ఉన్నటువంటి బ్యాంకు ఖాతానైతే వినియోగిస్తున్నట్లు కూడా ఈ పూర్తి విచారణలో వెల్లడైనటువంటి సిచ్యువేషన్. సో మొత్తం మీద అయితే ఈ రోజు నార్సింగ్ డ్రగ్స్ కేసులో అయితే పట్టుబడ్డటువంటి నిందితులను పోలీసులు కాసేపట్లో కోర్టులో హాజరుపరచనున్నారు. చూసుకోవచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. అయినా కూడా ఇట్లాంటి వాళ్ళు డ్రగ్స్ మన రాష్ట్రానికి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు అనేది పూర్తిగా దర్యాప్తు చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే డ్రగ్స్ రహిత రాష్ట్రంగా నిర్మిద్దామని చెప్పేసి మన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నిసార్లు ప్రయత్నం చేస్తున్న దాంట్లో విఫలం అవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి మంత్ కి కూడా ఎవరో ఒకరు డ్రగ్స్ కేసులో పట్టుబడుతున్నారు. ఈ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు కావచ్చు, ప్రముఖులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఎక్కడో ఒక చోట నుంచి డ్రగ్స్ తీసుకున్నట్టుగా, కొనుగోలు చేస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. అలాగే డ్రగ్స్ తక్కువలో తీసుకొని ఇక్కడ మన రాష్ట్రంలో ఎక్కువ రేటు కూడా అమ్ముతున్నటువంటి సిచ్యువేషన్. సో మొత్తం మీద అయితే ఈ రోజు డ్రగ్స్ కేసులో పోలీసు అధికారులు కావచ్చు ముమ్మరంగా దీనికి ఎవరెవరు వెనకాల ఉన్నారు, ఎవరెవరు కొనుగోలు చేస్తున్నారు, ఈ డ్రగ్స్ పూర్తిగా వాటిని వెలికి తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరికొద్ది సేపట్లో అయితే వీరిని పోలీసు కోర్టులో అయితే హాజరుపరచనున్నారు. విషయాలన్నీ కూడా కోర్టులో ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారు, వీటన్నిటిపైన కూడా పూర్తిగా అక్కడ అనౌన్స్ చేసే సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. రైట్ లహరి, థాంక్స్ ఫర్ ద అప్డేట్.